ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి, పౌర్ణమి తిథి వివరాలు, అలానే ఈ రోజున ప్రత్యేకంగా 365 వత్తుల దీపము, వెన్నెల పారాయణం, కేదార వ్రత నోములు, సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటామండి. మరి ఏ సమయంలో చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున చాలా విశేషత ఉందండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున అనేక ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. ఈ రోజున మనము సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం అనేది 365 వత్తుల దీపం వెలిగిస్తే మనకి వస్తుందండి. అలానే చాలా మంది దీపావళి నోములు అంటే జరుపుకుంటూ ఉంటారండి. కొంతమంది పౌర్ణమి నోములు కూడా చేసుకుంటూ ఉంటారండి. కేదార వ్రత నోములు కూడా మనము ఈ పౌర్ణమి రోజునే చేసుకుంటూ ఉంటాము. సత్యనారాయణ స్వామి వ్రతము, అలానే పౌర్ణమి సమయంలో మనము వెన్నెల పారాయణం, లలితాదేవి లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా పఠిస్తూ ఉంటామండి. ఈ రోజున ఏ సమయంలో మనం పఠించాలి ఇవన్నీ కూడా నేను తెలియచేస్తానండి. పురాణాల ప్రకారం మనకి పౌర్ణమి తిథి రాత్రి చంద్రుడు ఉన్నప్పుడు ఏ సమయంలో అయితే ఉంటుందో ఆ రోజున మనము కార్తీక పౌర్ణమి పండుగనైతే జరుపుకోవాలండి. ఆ ప్రకారం మనకి 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలియచేస్తానండి. దానికన్నా ముందుగా పౌర్ణమి తిథి వివరాలు వచ్చేసి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు దక్షిణాయనం పౌర్ణమి తిథి నవంబర్ 15వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:20 నుంచి నవంబర్ 16వ తేదీన శనివారం రోజున తెల్లవారుజామున 3:02 వరకు మనకి పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. అంటే దీని ప్రకారం మనకి 15వ తేదీన పూర్తిగా మనకి రాత్రి అంతా కూడా మనకి పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి మనము 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి పండుగను నవంబర్ 15వ తేదీన శుక్రవారం రోజునైతే జరుపుకోవాలండి. ఈ రోజు నక్షత్రం భరణీ నక్షత్రం రాత్రి 10:37 వరకు అయితే ఉంటుంది. తర్వాత మనకి కృత్తికా నక్షత్రం అనేది మనకి వచ్చేస్తుందండి. ఈ రోజు వచ్చేసి మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే మనకి అమృత ఘడియలు వచ్చేసి సాయంత్రం 6:02 నుంచి 7:32 వరకు అయితే అమృత ఘడియలు అయితే ఉన్నాయండి. మరి పూజ అంటే మనం 365 వత్తుల దీపం ఈ పూజలన్నీ మనం ఎప్పుడు చేసుకోవాలండి అంటే సాయంత్రం మనకి సూర్యాస్తమయం అయిన తర్వాత మనకి ప్రదోష సమయం అనేది స్టార్ట్ అవుతుందండి. సూర్యాస్తమయం వచ్చేసి మనకి ఈ రోజున 5:23 సూర్యాస్తమయం అయితే ఉంటుంది. తర్వాత అంటే 5:30 నుంచి మీరు రాత్రి 8:30, 9 లోపల మీరు ఎప్పుడైనా సరే 365 వత్తుల దీపాన్ని అయితే వెలిగించాలండి. ఈ దీపారాధన చేసే ముందు తప్పకుండా మీరు తలస్నానం అనేది చేసుకొని శుచి శుభ్రంగా ఉండి మీరు ఈ దీపారాధన అనేది చేసుకోవాలి. ఈ దీపారాధన ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి దీని గురించి నేను మీకు తర్వాత వీడియోలో అయితే అందిస్తున్నానండి. పూజ అయితే కార్తీక పౌర్ణమి రోజున మనం ప్రత్యేకంగా వెన్నెల పారాయణం అనేది చేస్తూ ఉంటామండి. అంటే లలితాదేవికి లలిత సహస్రనామాలు అనేటివి మనం పఠిస్తూ ఉంటాము. మరి లలిత సహస్రనామాలు ఎప్పుడు పారాయణం చేయాలి అంటే రాత్రి 8 గంటల పైన మీరు 10 గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు ఆ చంద్రుని ముందు కూర్చొని లలితాదేవి ఫోటో పెట్టుకొని వెన్నెల పారాయణం అనేది చేయాలండి. అలానే చాలా మందికి కేదార వ్రత నోములు అనేటివి కార్తీక పౌర్ణమి రోజున ఉంటాయండి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 లోపల మీరు ఎప్పుడైనా సరే కేదార వ్రత నోములు అనేటివి చేసుకోవాలి. అలానే సత్యనారాయణ స్వామి వ్రతం వచ్చేసి 15వ తేదీన పౌర్ణమి తిథి ఉదయం కూడా ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారండి. ఈ టైంలో అయితే మనము ఈ పూజలు అనేటివి చేసుకోవాలండి. ఇదండి ఈ వీడియోలో క్లియర్గా తెలియచేశాను కదండి. కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, పౌర్ణమి తిథి వివరాలు అన్నీ కూడా క్లియర్గా తెలియచేశాను కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.